వాక్య భాగంలోనికి వెళ్దామండి. దేవాది దేవుని సన్నిధానంలో మనం ఉన్నాం కనుక, ప్రభు మనతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నారు కనుక, దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటంటే, మనకి ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామమును ఎక్కిపించి ఉంటారు, వారి మధ్యన నేను ఉంటానని ఆయన మనకు వాగ్దానం ఇచ్చారు కనుక, మన మధ్యన ఆయన ఉన్నారనే సత్యాన్ని మొట్టమొదటిగా మనము గమనించుకుని దేవుని సన్నిధానంలో మనం జాగ్రత్తగా మనకున్నటువంటి తలంపులు పక్కన పెట్టి, ఆలోచన పక్కన పెట్టి, ఇంటి దగ్గర అనేకమైన అవసరతలు ఉండొచ్చు, అయినా కానీ దేవుని సన్నిధానంకి వచ్చాము కనుక, దేవుని సన్నిధానం మనము దేవుడు మనతో మాట్లాడాలని మనం ఆశపడుతున్నాం కనుక, మన హృదయాలను తెరిచి, మన తలంపులను పక్కన పెట్టి, మన ఆలోచన పక్కన పెట్టి, ఈ సమయం ముందు దేవుడు మనతో మాట్లాడులాగున మనం హృదయపూర్వకంగా ఆయన సన్నిధానంలో కూర్చొని ఆయన ఆశీస్సులు పొందాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయం ముందు మనము యెహోషువ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చదువుకొని ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. 7వ అధ్యాయము 10వ వచనాన్ని ఈ సందర్భంలో మనం చదువుదామండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. దేవుడు యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు, చాలని ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. చిన్ని ప్రార్థన చేద్దామండి. ప్రేమల తండ్రి, కృపగల దేవందమునైనా, ఎంతవరకు నైనా పాటలు ఎందుకు తోడుకున్న దేవ, మరి వాక్య భాగంలో కూడా మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. కూడి వచ్చిన సంఘముతోను సంఘ బిడ్డలతో మీరే మాట్లాడండి. వినగల చెవులు, గ్రామికల హృదయం అంగీకరించే మనసు ఆనందించే ఆత్మను దయచేయండి. నైనా నిలబడిన దాసుని మరుగుపరచండి. దాసుని ముఖాంతంలో వచ్చి మీరే మాట్లాడండి. నీ దాసుని అరికాలు మొదలుకొని రెండెత్తి వరకు కూడా ప్రభా మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోండి. ప్రభా మాట్లాడువాడు నేను కాదు నాయన. ప్రభా మీరే నీ బిడ్డల మీద అందరితో మాట్లాడండి. ఇదిగో ప్రభు, నా నోటికి బోరగా మీరే ఉండి మాట్లాడమని, ఈ సమయంలో నీ బిడ్డల మీద మమ్మల్ని అందరూ కూడా ఆదరించమని, సదబడిన లెక్కను బాగా విరిచి వడ్డించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయం ముందు సదబడిన లేఖన భాగంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథాన్ని గత నెలలో మాసాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం, ధ్యానం చేసుకున్నాం. ఈ సమయం ముందు మరొకసారి యెహోషువ గ్రంథం ఉన్నటువంటి 7వ అధ్యాయాన్ని కొద్దిగా క్లుప్తంగా మనం ధ్యానం చేసుకున్నట్లయితే, మన జీవితాలు, మన బ్రతుకులు దేవునికి ఇష్టము కాకపోవడానికి కారణం, శ్రమలు పొందడానికి, అలాగే మన జీవితాల్లో కష్టాలు రావడానికి, ఇరుకులు రావడానికి, ఇబ్బందులు రావడానికి కారణం ఏమై ఉన్నదో మనము జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం 7వ అధ్యాయంలో దేవుడు మన కొరకు వ్రాసి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అందుకోసం ఈ 7వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకుందామండి. 10వ వచనం మనం చదువుకున్నాం కదా. 10వ వచనంలో ఇక్కడ యెహోషువ ఏం చేస్తున్నాడు? 10వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూసినప్పుడు 7వ అధ్యాయం 10వ వచనంలో యెహోషువ తన శిరస్సును నేల మీదకు మోపి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడానికి మోకరించి ఉన్నట్టుగా 10వ వచనాన్ని మనం చూస్తున్నాం. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేస్తామండి? దాదాపు నుంచుని చేస్తాము. కొంతమంది అయితే 2 కాళ్ళ మీద నిలబడి, మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తారు. కొంతమంది అయితే మోకరించి, అంటే తలకైన నేల మీదకు మోపి ప్రార్థన చేసేవారు చాలా మంది ఉంటారు. ఎలాగ చేసినా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడం అనేది ప్రాముఖ్యము. బాగా దేవునికి గౌరవం ఇవ్వాలి నేను అనుకున్నటువంటి వారు తలని నేల మీదకు మోపి దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తారు. ఏం చేసిన వెంటాళ్లే అనుకున్న వారు మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్థన చేస్తారు. ఇంకా కారణంగా ఉన్నవాళ్ళు, మోకాళ్ళ మీద కూర్చోబోతే ప్రార్థన దేవుడు వినడా, మోకాళ్ళను మడతేసి కూర్చుని మనం ప్రార్థన చేద్దాం అనుకునేవారు కూడా చాలా మంది ఉన్నారు. అక్కడ దాకా ఎందుకులేండి, కుర్చీలో కూర్చుని ప్రార్థన చేస్తే దేవుడు విన్నా అని కుర్చీలో కూర్చుని ప్రార్థన చేసే వాళ్ళు కూడా చాలా మంది భూమి మీద ఉన్నారు. వారికి బాగోలేక, వారి ఒళ్ళు సహకరించక,
వారి కాళ్ళకి నిప్పులు పట్టో ఏదో రకంగా దేవునికి ప్రార్థన చేసే విషయంలో ఇన్ని రకాలుగా మనము ప్రార్థనలు చేస్తూ ఉంటాము. అయితే దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసే ముందు దేవునికి మోకరించి తలని నేల మీదకి మోపి 2 చేతులు జోడించి ప్రార్థన చేయడం అనేది దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థనగా మనము గుర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి ప్రార్థన వినయముతో కూడిన ప్రార్థన అంటారు. అటువంటి ప్రార్థనను విధేయతతో కూడిన ప్రార్థన అంటారు. కనుక అట్టి ప్రార్థనలు మనము జరిగించుకోవడానికి, అట్టి ప్రార్థనలు చేయడానికి మన మనస్సును, మన తలంపును, మన ఆలోచనలను కూడా మనం స్థిరపరచుకుని దేవుని వైపుకు చూస్తే ఆ ప్రార్థన దేవుడు మనకు అంగీకరిస్తాడు. ఇది మొదటి విషయం. రెండవ విషయం, అట్టి రీతిగా మోకరించి యెహోషువ దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు వచ్చి చెప్పవలసిన మాట ఏమిటి? యెహోషువ, ఏంటి ప్రార్థన చేస్తున్నావు? నీకేం కావాలి అని అడగాలగా. అడగవలసినటువంటి దేవుడు యెహోషువ దగ్గరికి వచ్చి కోపముతో యెహోషువతో పలికినటువంటి మాట 10వ వచనంలో మనం చూస్తున్నాం. ఎంత కోపముతో దేవుడు అక్కడ ఆ మాట పలికొంటాడు చదువుతాం. ఇశ్రాయేలు చూడండి, యెహోషువతో దేవుడు చెప్తున్న మాట, యెహోషువతో ఇట్లా, లెమ్మో నీ వేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు. లేగలేగవయ్యా చాలే. మామూలు భాషలో, మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే తప్పు చేసి పాపం చేసి దేవుడి దగ్గరికి వచ్చి మోకరించేవారిని మోకరిస్తున్నప్పుడు, మన దగ్గరికి వచ్చి ఎవరైనా బ్రతిమాలుతున్నప్పుడు మనం ఏమంటాం చెప్పండి? చాలా ఊరుకోమ్మా, చేసిందంతా చేసేసి ఇప్పుడు వచ్చి నన్ను బతిమాలుతున్నావా అంటాం మనం. అంతే కదా మనం అనవలసింది. మనల్ని తిట్టి, మనల్ని బాధపరిచి, మన దగ్గర ఉన్నదంతా లాగేసుకుని వెళ్ళిపోయి మరునాడు వచ్చి తప్పు అయిపోయింది అమ్మా ఏమనుకోకు అన్న వారిని మనం ఏమంటాం తెలిసింది? చాలే అమ్మా, చేసిందంతా చేసేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా వచ్చి చేతులట్టుకుంటున్నావా అని అంటాం కదా మనం. దేవుడు యెహోషువతో అదే మాట ఇక్కడ ప్రస్తావిస్తున్నట్టుగా లేఖన భాగంలో చూస్తున్నాం. లేగా ముఖము నేల ఎందుకు మోపుకుంటున్నావు? నువ్వు ఎందుకు నేల మీద ముఖం మోపుకుని ప్రార్థన చేస్తున్నావు? నాకు ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేస్తే నేను వింటానా? ఇనే సమయము ఇది కాదు. ఎందుకో తెలుసా? ఏమని అడుగుతున్నాడు ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు అని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోషువ పాపం చేయలే, యెహోషువ తప్పిదం చేయలే, యెహోషువ అపరాధం చేయలే, యెహోషువ దేవుని మాటను ధిక్కరించలేదు. కానీ ఎవరు ధిక్కరించారు? ఇశ్రాయేలీయులు ధిక్కరించారు. యెహోషువ ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఇక్కడ ఇశ్రాయేలీయుల కొరకు యెహోషువ ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? 4వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. 4వ వచనం చదువుదాం, చదవండి. కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి మీద ఎదుట నిలువలేకపోయిరి. అప్పుడు హాయి వారు అంటే శత్రువులు ఇశ్రాయేలీయులలో 36 మనుషులను హతము చేసిరి. ఇది అసలు సన్నివేశం. యెహోషువ దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేయడానికి కారణం ఏమిటంటే, అంతకుముందు ఎరుకో గోడలను పట్టుకుని ఎరుకోలో ఉన్న జనులందరూ కూడా చంపేసి వారిని అందరూ కూడా దోచుకుని వారి మీద విజయం పొందుకున్న తర్వాత యెహోషువ మరలా ఆయి మీదకి యుద్ధానికి వెళ్ళడానికి బయలుదేరి ఇశ్రాయేల్ జనాంగాన్ని ఏర్పాటు చేసి వారి మీదకి జనులు పంపిస్తే ఇంచుమించు 3000 మందిని అక్కడికి పంపిస్తే 3000 మంది ఓడిపోయి తిరిగి వస్తుండగా ఆయి వారు ఇశ్రాయేలును ఎంతమందిని 36 శిరచ్ఛేదం చేసేసారు. 36 చనిపోయేసరికి ఇశ్రాయేలులో భయం పుట్టుకొచ్చింది, ఇశ్రాయేలులో కంగారు పుట్టుకొచ్చింది. దేవుడు మనల్ని విన్నాడాడు అని చెప్పి గబగబా మిగిలిన వారందరూ పారిపోయి వచ్చి యెహోషువతో చెప్తే యెహోషువ తన బట్టలను చింపుకొని తన వస్త్రాలను చింపుకొని యెహోషువ బూడిద పూసుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడానికి
ఆయత్తమైనట్టుగా ఈ 10వ వచనం మనం చూడగలుగుతున్నాం. ఎందుకు యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు? వెళ్ళినటువంటి ఇశ్రాయేలీయులు ఓడిపోయి తిరిగి వచ్చారు. 3000 మంది వెళ్ళారు, అందులో 36 చనిపోయారు. దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? మీరు వెళ్ళండి, నేను మీతో ఉంటాను, మీకు విజయాన్ని కలిగిస్తానని చెప్పినటువంటి దేవుడు ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళినప్పుడు, మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వారి చేతిలో ఓడిపోయి తిరిగి వస్తూ 36 మందిని పోగొట్టుకున్న తర్వాత యెహోషువకి ఏం చేయాలో అర్థం కాక దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో మనం ఓడిపోయినప్పుడు, మన జీవితంలో కష్టార్జితం మనకు రానప్పుడు, మన సంపాదన మనం అనుభవించకుండా అది చిల్లి సంచులో వేసినట్టుగా పోతున్నప్పుడు, మన కుటుంబంలో కష్టాలు వచ్చినప్పుడు, మన కుటుంబంలో బాధలు వచ్చినప్పుడు, మన బిడ్డలకు అనారోగ్యం వచ్చినప్పుడు, మనం చేస్తున్న పని ఫలించలేనప్పుడు, ప్రతి నెల కూడా మనం కురుగుపోతూ, ప్రతి నెల కూడా మనం బాధపడుతున్నప్పుడు చేయవలసిన పని ఏంటో తెలిసింది, దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేయడం అనేది సాంప్రదాయం అనేటువంటి సత్యాన్ని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. యెహోషువకు అర్థమైంది, ఇశ్రాయేలీలో ఏదో దోషం ఉంది, ఇశ్రాయేలీలో ఏదో తప్పిదం ఉంది, మనతో వస్తున్నటువంటి దేవుడు మనతో రాకుండా వారి చేతిలో మనం ఓడిపోవడం ఏంటి? దేవుణ్ణి అడుగుదాం. ఎవరిని అడుగుదాం? మనం దేవుని అడుగుదాం, దేవునితో మాట్లాడదాం, దేవుని సన్నిధానంలో మొరపెడదాం, దేవునికి మన విన్నపాలు తెలియజేసుకుందాం, దేవుడు చెప్పేటటువంటి జవాబును మరలా మనము తీసుకుందామని యెహోషువ ఇక్కడ ప్రార్థన చేస్తుంటే దేవుడికి కోపం వచ్చిందనమాట. యెహోషువకి విషయం తెలియదు, మన కుటుంబాల్లో జరిగే విషయాలు మనకు తెలియదు. మన కుటుంబాల్లో జరిగే విషయాలు మనకు తెలియాలంటే దేవుడు మనకు సహాయము చేయాలి, దేవుని తోడ్పాటు మనకు కావాలి, దేవుని సలహా మనకు కావాలి. అందుకోసం మనం దేవుని సన్నిధానంలో ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారుగా మనము ఉండాలన్న విషయాన్ని లేఖనాలు మనకు తెలియచేయబడుతుంది. అందుకే దేవుడు యెహోషువ ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోషువ చెప్తా, లేమ్మా, ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు. ఇంకేమన్నాడు చూడండి, చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరు ఉన్నారు, శపితమైన దానిని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానులు దానిని ఉంచుకొని ఉన్నారని దేవుడు జరిగిన విషయాన్ని యెహోషువతో తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితాన్ని నీకు తెలియజేయగలిగిన వాడు ఒకే ఒకడున్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకున్న సమస్యల నుంచి విడుదల కలిగించేవాడు యేసయ్యే. ఆయన సన్నిధానంలో మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే చాలు, నీకున్న సమస్యలు తీర్చాలి, బాధలు తీరిపోవాలి, ఇబ్బందులు తీరిపోవాలి అని నువ్వు గించుకుంటే కుదరదు. దేవుని సన్నిధానంలో మోకరించి నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన అంగీకరించడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటిగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీయులు చేసిన పాపం ఏంటో, ఇశ్రాయేలీయులు చేసిన దోషం ఏంటో, వారు ఎందుకు అలాగ చేశారో యెహోషువకు అసలు తెలియదు. కానీ ఆ పాపమును బట్టి, శాపాన్ని బట్టి 36 మంది ఇశ్రాయేలీయులు చనిపోయేసరికి యెహోషువకు బాధ కలిగి, వేదన కలిగి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు యెహోషువకు తెలియజేశాడు. ఈ రాత్రి దేవుడు నీకు కూడా తెలియజేస్తాడు. నీకున్న కష్టం ఏమిటో, నీకున్న ఇబ్బంది ఏమిటో, నీకున్న ఇరికేంటో, నువ్వెందుకు లాభం పొందలేకపోతున్నావో, నువ్వెందుకు దిగులుగా ఉంటున్నావో, నీలో నీ కుటుంబంలో ఎందుకు అభివృద్ధి లేదో, నీ బిడ్డల జీవితాల్లో ఎందుకు అభివృద్ధి లేదో, నీ బిడ్డలకు ఎందుకు ఆరోగ్యం రావడం లేదో, దేవుని సన్నిధానం నువ్వు కూడా ప్రార్థన చేస్తే యెహోషువ లాగా దేవుడు నీకు కూడా తెలియజేస్తున్న సత్యాన్ని మొట్టమొదటిగా నీవు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలీయుల పాపం ఉంది. పాపం ఎటువంటి పాపం ఉందంటే వారు ఏమని శపితమైన దాన్ని కొంచెం తీసుకున్నారు, కొంత తీసుకున్నారు, దానిని దొంగిలించారు, అది దొంగిలించలేదని బొంకారు, తమ సామానులు దానిని ఉంచుకున్నారు. 12వ వచనం, కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలవలేక తమ శత్రువులు ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను అని దేవుడు
నిక్కచ్చిగా యెహోషువతో తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శాపముతో పాపముతో ఉన్న వారితో దేవుడు నడవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన మాట వినాలి, ఆయన చెప్పినది చేయాలి, ఆయన త్రోవలో నడవాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ఈ సమయం అందు యెహోషువ చేయవలసిన పని ఏంటో తెలుసా? మొట్టమొదటిగా దేవునికి ప్రార్థన చేశాడు. మొదటిది. రెండవది, ఇశ్రాయేలులందరిని కూడా సమకూర్చాడు. ఇశ్రాయేలులందరిని కూడా సమకూర్చాడు. 14వ వచనం మనం చూద్దామండి. ఉదయమున గోత్రాలన్నిటిని కూడా వరుసను బట్టి వారిని రప్పించాడు. అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో వంశముల ప్రకారం మీరందరూ దగ్గరికి రావాలి. యెహోవా సూచించు వంశము కుటుంబ ప్రకారము దగ్గరికి రావాలను. యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుస ప్రకారం రావాలి. అప్పుడు శపితమైనది యెహోవా యొద్ద ఎవని యొద్ద దొరుకునో వానిని వానికి కలిగిన వారిని అందరిని అగ్ని చేత కాల్చివేయవలను. యాలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలీలో దుష్కారము చేసిన వాడు అనినో. యెహోషువ ప్రజలందరిని పిలిచాడు, జనాంగానందరిని పిలిచాడు. ఏ వంశములోను, ఏ కుటుంబంలోను, ఎక్కడ మరి అలాగే ఏ మనుషుల్లోను, ఏ పురుషుల్లోను ఎక్కడ పాపం జరిగిందో అదంతా కూడా నేను దానిని గురించి విచారణ చేయాలి. మీరు అందరు రండి అని తీసుకుని వచ్చారు. అందరూ వంశాల ప్రకారం వచ్చారు, తర్వాత కుటుంబాల ప్రకారం వచ్చారు, తర్వాత పురుషుల ప్రకారముగా వచ్చారు. వీళ్ళందరూ వచ్చి యెహోషువ ముందు నిలబడినట్టుగా మనము ఇక్కడ ఈ వాక్యాలు మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, 16వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీయుల గోత్రముల ప్రకారము వరుసను బట్టి దగ్గరికి రప్పించినప్పుడు యోధా గోత్రము పట్టబడిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు ఇక్కడ ఒక ఆలోచన రావాలి. దేవుడు యోధా గోత్రాన్ని ఎలాగ చూపించాడు? అన్ని గోత్రాలు 12 గోత్రాలు ఉన్నాయి కదా. ఈ 12 గోత్రాలు ఉన్నప్పుడు 12 గోత్రాల్లో యోధా గోత్రాన్ని ఎందుకు దేవుడు చూపించాడు? ఎలా చూపించాడు? ఏ రకంగా చూపించాడని మీరు ఒక్కొక్కసారి ఆలోచన చేస్తూ ఉండొచ్చు. మన తప్పిదాలు దేవునికి ఎలా తెలుస్తున్నాయండి? మన అపరాధాలు దేవునికి ఎలా తెలుస్తున్నాయండి? దేవుని మాట మనం వినడం లేదని దేవునికి ఎలా తెలుసండి? మనం చీకటిలో చేస్తున్నాం కదా, దేవుని తెలియకుండా చేస్తున్నాం కదా, ఎవరు చూడనప్పుడు చేస్తున్నాం కదా అన్నటువంటి ఆలోచన మీకు ఉండొచ్చు. దేవుడికి సమస్తము దేవునికి తెలుసు. యెహోషువ తప్పు చేస్తున్న వారిని, పాపం చేస్తున్న వారిని ఏ గోత్రంలో నుంచి ఎలాగ ఎన్నుకున్నాడంటే 2 రకాలైనటువంటి విషయాలు యెహోషువ చేసి ఉండొచ్చు. మొట్టమొదటిగా గోత్రాల ప్రకారము సీటీలు వేసి ఉండొచ్చు. గోత్రాల ప్రకారము సీటీలు రాసి 12 గోత్రాలను కూడా పేర్లు రాసి చీటీలు రాసి ఒక డబ్బాలో వేసి ఒక దేవునికి ప్రార్థన చేసి ఎవరినన్నా వచ్చి తీయమన్నప్పుడు వారు తీసినప్పుడు ఏ గోత్రం వచ్చిందంటే అక్కడ యోధా గోత్రము యెహోషువ ముందు నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, 17వ వచనం చూద్దామండి. యోధా వంశం యోధా గోత్రం దగ్గరికి రప్పించినప్పుడు జరాహీల వంశము పట్టబడిను. జరాహీల వంశమును పురుషుల వరుస దగ్గరికి రప్పించినప్పుడు జబ్ది పట్టబడిను. అతడును అతని ఇంటి పురుషులను వరుసను దగ్గరికి రప్పించినప్పుడు యోధా గోత్రములోని జరాహు మునుమనవుడును జబ్ది మనవడును కర్మి కుమారునైన ఆకాను పట్టబడినో. ఎంతమందిని ఇక్కడ విచారించి చూస్తే వరుసలో చూస్తున్నప్పుడు పురుషులను చూస్తున్నప్పుడు, పురుషుల్లో ఉన్నటువంటి వంశములను చూస్తున్నప్పుడు, వారి పిల్లలను చూస్తున్నప్పుడు, వారి మనవలను చూస్తున్నప్పుడు, ఇంత వెరిఫికేషన్ చేసినప్పుడు ఆ వెరిఫికేషన్ లో యెహోషువకు దేవుడు చూపించింది ఎవరో తెలుసండి? ఆకానుడు దేవుడు అక్కడ చూపించినప్పుడు ఆకాను అక్కడ పట్టుబడినట్టుగా లేఖన భాగాల్లో మనం చూడగలుగుతున్నాం. ఇంటికి అందరూ మంచోళ్ళు లేకపోయినా పర్లేదు కానీ
ఒక్కడ చెడ్డోడు ఉంటే ఇల్లంతా కూడా అపవాది పాలు అవుతారు, అపరాధ పాలు అవుతారు. అందరూ కూడా ఇంట్లో ఒక చెడ్డవాడు ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటిని వైపు చేయెత్తి చూపించి ఆ ఇంటిని అందరూ కూడా తప్పుపడుతూ ఉంటారు. యాకాను కూడా తన జీవితంలో శ్రేష్టమైన వంశంలో ఉన్నాడు, శ్రేష్టమైన జీవితాలు జీవిస్తున్నారు. దేవుడు ఆకాను కుటుంబాన్ని, ఆకాను వంశాన్ని కూడా దీవించాడు, వారికి కూడా స్వాస్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అయినా కానీ ఆ కుటుంబంలో, ఆ వంశంలో ఆకాను ఒక చిన్న తప్పిదము చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాము. ఆకాను పట్టుబడినప్పుడు ఆకాన్ని వెరిఫికేషన్ చేయడానికి మనుషులు స్త్రీలను చేశారు, తల్లిదండ్రులు చేశారు, పిల్లలు చేశారు, వారికి పుట్టినట్టు పిల్లలను చూశారు, మనవలు చూశారు, మనవరాలు అందరూ చూసేసరికి ఆకాని మీదకి దేవుని యొక్క సూచన వచ్చినట్టుగా ఇక్కడ మనం చదువుతామండి. 19వ వచనం చదువుతాం. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా. ఇక్కడ చూడండి, ఆకాను పట్టుబడ్డాడు. ఆకాను పట్టుబడిన తర్వాత తప్పించుకోవడానికి దారి లేకుండా దేవుడు ఆకాను యొక్క పాపాన్ని ఎత్తి చూపించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ రోజుల్లో సీటీలు వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు, లేకపోతే ఊరీము ద్వారా, తుమ్మీము ద్వారా సూచనలు దేవుడిని అడిగినప్పుడు అవి ఏదైతే రిజల్ట్ ఇస్తున్నాయో ఆ రిజల్ట్ని బట్టి మనందరూ కూడా ఆ రోజుల్లో నమ్మేవారు. కాదన్న వారికి దేవుడు వారి మీదకి శాపాన్ని రప్పించేవారు. యోనాని దేవుడు నినివే పట్టణం వెళ్ళమన్నప్పుడు తర్షీషు వెళ్ళిపోవడానికి పారిపోతున్నప్పుడు ఓడ నావికులందరూ కూడా ఈ తుఫాను ఎవరి వల్ల వచ్చింది, ఈ ప్రళయం ఎవరి వల్ల వచ్చింది అని తెలుసుకోవడానికి వారు సీటీలు వేసినప్పుడు యోనా మీదకే సీటీ వచ్చింది. వారు అనుకున్నారు, ఇతను ఎవడో అమాయకులు లేకున్నాడు, చీటీ వీడి మీదకి వచ్చింది ఏంటని చెప్పి మరలా సీట్లన్నీ కలిపేసి అందరి పేర్లు రాసి మరలా అటు గుంచి ఇటు గుంచి అటు గుంచి ఇటు గుంచి మరలా సీటీ తీస్తే మరలా యోనా పేరే వచ్చింది. ఎలా కాదు, మూడోసారి చేద్దాం, ముచ్చటగా మూడోసారి. చాలాసార్లు ఏమంటారు తెలుసా, ముచ్చటగా 3 సార్లు చేస్తే మనకి లాభం వస్తుంది కదరా అంటారు. పిల్లలకి అన్నం తినిపించేటప్పుడు కూడా ఒక ముద్ద పెట్టిన తర్వాత, 2వ ముద్ద పెట్టిన తర్వాత, 3వ ముద్ద తిన్నంటే 3వ ముద్ద కాదని కూడా తిను అంటాం. ముచ్చటగా 3వసారి కూడా సీట్లు వేసి సీట్లు తీసినప్పుడు మరలా ఆ వాడ నావికులకు యోనా పేరే వచ్చింది. కారణం ఏమిటి? యోనా పేరు రావడానికి ప్రళయం ఎందుకు వచ్చింది? దేవుడు యోనా పారిపోతున్నాడు కనుక, నినివే పట్టణం వెళ్ళకుండా తర్షీషు పారిపోతున్నాడు కనుక యోనాను మరలా తిరిగి నినివే పట్టణం పంపించవలసిన బాధ్యత దేవుడిది కనుక దేవుడు ఏం చేస్తాడు, నావికులకు ఆ వాడకి తుఫాను కలిగించాడు, తుఫాను అడ్డం పెట్టాడు. అడ్డం పెట్టినప్పుడు తుఫాను దేని వల్ల వచ్చిందని వారు సీటీలు వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు యోనా పేరు 3 సార్లు కూడా యోనా పేరే వచ్చింది. అలాగే సీటులు వేసి నిర్ధారణ చేసుకుంటారు కొన్ని సార్లు. తర్వాత ఊరీము తుమ్మీము అనేటువంటి ఆ రెండు పరికరాలను బట్టి, 2 వస్తువులను బట్టి దేవుని యొక్క నిర్ణయాన్ని కూడా వారు తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ యెహోషువ దేని వల్ల ఆకానును నిర్ధారణ చేస్తారన్నది మనకు రాయబడలేదు, కానీ ఆకానులో పాపం ఉందన్న సత్యాన్ని మాత్రం దేవుడు వెల్లడి చేసినట్టుగా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. యెహోషువ ఆకాను పిలిచాడు, నాయనా ఇలా దగ్గరికి రా అని పిలిచినప్పుడు దగ్గరికి వచ్చిన తర్వాత యెహోషువ ఆకానుతో చెప్తున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, తప్పు చేసిన వారిని, పొరపాటు చేసిన వారిని మొట్టమొదటిగా మనం వారి నోటితో తప్పును ఒప్పించులాగా మనము మాట్లాడాలి. వారి నోటితో ముందు తప్పు ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత పాప పరిహారార్థం బలిగా అర్పించాలి. దేవుడి సన్నిధానంలో వారు ఒప్పుకుంటే దేవుడు వారిని క్షమిస్తాడు. అయితే ఇక్కడ యెహోషువ ఏమని చెప్తున్నాడు చూడండి, నీవు యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని ఆకానును యెహోషువ బ్రతిమాలుకుంటున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. 20వ వచనం చదువుతాం. 20వ వచనం చూడండి. ఆకాను యెహోషువతో,
అయ్యా, నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజమే అని ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నిర్ణయించిన నిర్ణయము నిజము. ఆయన ఏది చెప్పినా నిజమే. ఆయన ఏ సూచన ఇచ్చినా కానీ అది నిజమైన సత్యాన్ని ఈ వాక్య భాగం మనకి తెలియజేస్తుంది. నిజమని ఆకాను ఒప్పుకున్నాడు. ఒకవేళ ఆకాను నేను చేయలేదు అన్నాను అనుకోండి, దేవుడు మరో రకంగా ఆ సూచనలు ఇచ్చును. కానీ ఆకానికి అర్థమైపోయింది. అందరినీ వెరిఫికేషన్ చేశారు, ఎవరూ దొరకలేదు. పిల్లల్ని చూశారు, దొరకలేదు. పెద్దలు చూశారు, దొరకలేదు. కుటుంబాలు చూశారు, దొరకలేదు. ఆఖరికి తన తాతను కూడా వారు వెరిఫికేషన్ చేశారు, దొరకలేదు. కానీ మనవడైనటువంటి ఆకాను దొరికినప్పుడు ఆకానికి భయం పట్టుకుంది. ఆకాని మదిలో పాపము భయమును కలిగించింది. భయమును కలిగించిన వెంటనే అతడు చెప్తున్నాడు, అవును నేనే పాపము చేసినది నిజము అని చెప్తున్నాడు. 21వ వచనం చూస్తే ఏ పాపం చేశాడంట ఆకాను చేసిన పాపం ఏంటి? 21వ వచనం చూస్తే, దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పైవస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారపు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకొంటిని. అదుగో నా డేరా మధ్యవి భూమిలో దాసబడి ఉన్నవని ఆకాని ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, మానవుని యొక్క జీవితంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, అందుకే దేవుడు వీటిని మీరు విడిచిపెట్టండి అని చెప్పాడు. కారణం ఏంటంటే ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఏం చేస్తుందంటే మానవుణ్ణి పాపములోనికి లాగుతుంది. ఆ పాపము మానవుణ్ణి మరణానికి ఈడ్చుకుని వెళ్తున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. ఆకాను చేసినటువంటి పాపములో ఉన్నటువంటి విషయాలు ఏంటో మనం చూస్తే ప్రియజన బిడ్డలారా, అతడు మొట్టమొదటిగా చూశాడు. ఈ లోకంలో చాలా మంది మనం చూస్తూ ఉంటాం. ఏం చూస్తాం? మనం అన్ని చూస్తాం. దారంటే వెళ్తున్నప్పుడు చూస్తాం, ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో చూస్తాం, బయటకు వెళ్ళినప్పుడు బయట చూస్తాం. కొంతమంది ఇదివరకు టీవీలు ఉండి కాబట్టి టీవీలు చూసేవారు. ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత సెల్ ఫోన్లు చూడటం మొదలు పెట్టారు. చూడడం తప్పని ఎవరు కూడా అనరు. నువ్వు ఏం చూస్తున్నావో దానిని బట్టి నీ కంటి ద్వారా నీ హృదయంలోనికి పాపం వెళుతుందని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం నీకు తెలియచేయబడుతుంది. నువ్వు చూసే వాటిని బట్టి నీకు పాపం. లోకంలో చాలా విషయాలు ఉంటాయి. యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలా పాపం బాగా పెరిగిపోయిందని శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. ఉన్నవి లేనివి ఉన్నవి కూడా వారు చిత్రీకరించి యూట్యూబ్లో పెడుతుంటే అవి చూసి అనేక మంది సంబరపడుతున్నారు. ఎవరినన్నా కొడుతున్నప్పుడు, ఎవరినన్నా చంపుతున్నప్పుడు, ఎవరినన్నా పాడు చేస్తున్నప్పుడు చూసి మనం తప్పట్లు కొట్టామనుకోండి, ఏం చేసినట్టు? మనం ఎవరో దొంగతనం చేస్తాం, మీరు చూసారండి, చూసి అబ్బా భలే దొంగతనం చేశాను తప్పట్లు కొట్టారు అంటే అర్థం ఏంటి? దొంగతనం చేసిన వాడిని మీరు ఏం చేసినట్టు? ఎంకరేజ్ చేసినట్టు. మరి టీవీలో ఎంకరేజ్ చేయడానికి ఏం చూపిస్తారు చెప్పండి మీరు? టీవీలో ఎంకరేజ్ చేయడానికి ఒకడు తప్పు చేశాడు, ఒకడు పొరపాటు చేశాడు, ఒకడిని ఏళన చేస్తున్నాడు. ఏళన చేస్తున్నటువంటి వీడియో మీ యొక్క చూస్తున్నప్పుడు మీ సెల్లోకి వచ్చింది. సెల్లోకి వచ్చినప్పుడు దాన్ని చూస్తూ మీరు ఎంజాయ్ చేయొచ్చు, తప్పేం కాదు. ఒకసారి చూసారు, ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేస్తే తప్పులేదు, కానీ దాన్ని ఎంకరేజ్ చేయడమే తప్పు. సెల్లో ఎంకరేజ్ ఎలా చేస్తామండి? ఎలా చేస్తాం? లైక్ కొట్టి మనం ఎంకరేజ్ చేస్తున్నాం అంటే అర్థం ఏంటి? ఆ పాపములో నీకు కూడా భాగమవుతుందన్న విషయం నీకు తెలియకుండా ఆ పాపపు వీడియోలు చూసి నువ్వేం చేస్తున్నావు? లైక్ కొడుతున్నాయి. భార్య భర్తలు గొడవ పడతారండి, అత్తమాలు గొడవ పడతారండి, ఎవరో తీసుకెళ్ళిపోయారంట, ఎవరు ఉంచుకున్నారంట. ఈ కథలన్నీ కూడా టీవీలో చూపిస్తామంటారు, సెల్ ఫోన్లో వచ్చేస్తాయి, యూట్యూబ్లో వచ్చేస్తాయి. వాటిని పదే నువ్వు చూసి దాన్ని లైక్ కొట్టడం వల్ల ఏమవుతుంది? దాంట్లో పాపం నీలో కూడా వస్తుంది. చూచుట ద్వారా, కనుల ద్వారా నీకేమవుతుందండి? పాపం నీలోకి వస్తుంది. కానీ మనం ఏమనుకున్నాం తెలుసా? నేను చూసేది ఎవరికే తెలియదు కదా, నేను రాత్రులు చూస్తున్నాను కదా, దుప్పట ముసుకేసుకుని చూస్తున్నాను కదా, మా అమ్మ నాన్న చూడకుండా చూస్తున్నాను కదా, నా భర్త చూడకుండా చూస్తున్నాను కదా,
నా భార్య చూడకుండా చూస్తున్నాను కదా, నన్ను ఎవరు చూడండి, దేవుడు ఇంకెక్కడ చూస్తాడో, దగ్గర ఉన్న వాళ్ళు ఎలా చూస్తాడో, దేవుడు ఎలా చూస్తాడో అని ఒకవేళ అనుకుంటే అది చాలా పొరపాటే అని బైబిల్ తెలియజేస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను, ఆకాను చూసడం వల్ల తప్పేం కాదా. అవ్వమ్మ చూసింది, దేవుడు ఏం చెప్పాడు, మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినొద్దని చెప్పాడు కదా. 3వ అధ్యాయం 6వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం ఏమైనా రాయబడి చూడండి ఒకసారి. చూచుట వల్ల తప్పు కాదు, ఎన్నైనా చూడొచ్చు. ఒకసారి చూసిన తర్వాత నువ్వు తలక తిప్పుకొని మరలా దాని వైపుగా చూస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు కమిట్ అయిపోయావు అనమాట. అది చూడాలని కోరికొచ్చింది, అది చూడాలని తలపులు వచ్చింది. పాపము నిన్ను ప్రేరేపిస్తుంది, పాపము నిన్ను అటువైపుకు లాగుతుంది. 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. స్త్రీ అంటే ఆదాము ఆ వృక్షము ఆహారమునకు మంచిదియును, కన్నులకు అందమైనదియును, వివేకం ఇచ్చి రమ్యమైనదిగా ఉండుట చూసి మొట్టమొదటిగా జరిగింది ఏంటో తెలుసిన, అవ్వమ్మ దగ్గర ఏం జరిగింది, చూడడమే జరిగింది. ఆదాము చూడలే, అవ్వమ్మే చూసింది వచ్చి. అవ్వమ్మ చూడడానికి గల కారణం ఏంటంటే ఆదాముని విడిచిపెట్టేసి పెత్తనాలు చేస్తూ తోట అంతా తిరుగుతూ వచ్చి ఈ తోటలోకి వచ్చి తినొద్దన్నటువంటి చెట్టు దగ్గరికి వచ్చి మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్షఫలం దగ్గరికి వచ్చి ఆ వృక్షఫలం చెట్టుని చూసే మైమర్చిపోయిందంట, ఫలాన్ని చూసి ఇంకా మైమర్చిపోయిందంట. అంటే ఆ వృక్షం యొక్క పండు మనిషిని ఆకర్షించేదిగా ఉన్నట్టుగా లేఖన భాగాల్లో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూస్తే తప్పే ఉందని చెప్పి కోసుకుందంట. ఎలాగా కోసుకున్నాను కదా, కోసుకున్న తర్వాత ఇంకా తప్పే ఉందని చెప్పి కొరికిందంట. ఎలాగా కొరికాను కదా, కొరికిన తర్వాత ఇక తింటే ఏమిటి, కొరికితే ఏమిటి అని చెప్పి ఒక ముక్క మింగి తినేసిందంట. ఒక ముక్క మింగి తినేసిన తర్వాత కాయలో కొద్దిగా తిని మింగాను కదా, ఇంకేముందలే మిగిలి కాయ కూడా తినేద్దామని చెప్పి కాయ అంతా తినేసిందంట. కాయ అంతా తినేసిన తర్వాత చాలా తీయగా ఉంది, మధురంగా ఉంది, ఆశ్చర్యంగా ఉందంట. అప్పుడు ఒక తిన్నా ఒకటే 10 తిన్నా ఒకటి అనుకుని మిగిలిన కాయలు కోసుకుని తిన్నదంట. నేను తింటే తిన్నాను కానీ ఆదాము పోతే ఎలా కుదురుతుంది, ఆదామును కూడా ఈ పాపంలో పాలు పంపులు చేసేయాలని చెప్పి ఆదాము కూడా కొన్ని కాయలు తీసుకెళ్లి కోసుకుని వెళ్ళి ఆదాము కూడా పెట్టిందంట. ఆదాము తిన్నాడంట, తినకుండా ఏం చేస్తా తిన అందంట. తినేటప్పుడు ఆదాము కూడా తిన్నాడు. ఆదాము కూడా పాపం ప్రవేశించిన వారందరికీ అప్పుడు దాకుండా మహిమ వస్త్రాన్ని కూడా పోయి వస్త్రహీనంగా ఉన్నట్టుగా వారు గమనించి దేవుడు వచ్చేసరికి ఆకులు కట్టుకుని కూర్చున్నారు. చూచుట వలన వచ్చినటువంటి పాపము ఆదాము అవల మధ్యలో ఉన్నటువంటి వారి చుట్టూ ఉన్నటువంటి మహిమను వస్త్రాన్ని చీల్చి పడేసింది. వారు సిగ్గు ఎరిగిరి కనుక చెట్టు చాటున వారు దాక్కున్నట్టుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. చూచుడు కన్నులతో చూసేది చాలా పాపమైన విషయంలో మానవుని హృదయంలోనికి కన్నులతో చూసేది చాలా త్వరగా చేరుతుంది. మాట్లాడడం వల్ల కూడా పాపం చేరుతుంది, చేతుల వల్ల పాపం చేరుతుంది, కాళ్ళ వల్ల పాపం చేరుతుంది, వినికుడి ద్వారా కూడా పాపం చేరుతుంది. కానీ మరి చెవులు ఇచ్చిన దేవుడు, కనులు ఇచ్చిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, చేతులు ఇచ్చిన దేవుడు, కాళ్ళు ఇచ్చిన దేవుడు, వీటితో చేయకుండా ఎలా ఉంటామండి? ఇవ్వకుండా ఉంటే బాగుండు కదా దేవుడు అనేటువంటి వారు కూడా భూమి మీద చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాడు, కండిషన్స్. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. అవ్వమ్మ చేసినది పాపం కాదు, తిన్నటువంటి వస్తువు తినడం పాపం కాదు, కానీ దేవుడు తినొద్దన్న పండు తినడమే పాపం. ఆ తోటలో అనేకమైన చెట్ల పొలాలు ఉన్నాయి, వాటిని ఎన్నైనా తినొచ్చు నువ్వు, కానీ తినొద్దన్న పండు తిందు కనుకనే పాపము అవ్వమ్మ శరీరంలోకి వెళ్ళింది. మనకు కూడా పాపము వంశక్రమంలో మనకు కూడా పాపం వస్తుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాపాన్ని నిర్వీర్యం చేయడానికి పరము నుంచి మన కొరకు మనుష్య అవతారుగా వచ్చి మన కొరకు రక్తం కాల్చి సిలువలో బలి మనకు రక్షణని దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు మొట్టమొదటిగా చూశాడు. ఆకాను ఏం చేశాడు? మొట్టమొదటిగా చూశాడు. రెండవది చూడండి, చదవండి. దోపుడు సొమ్ములకు మంచి సీనాయిరు వస్త్రమును 200 తులములు వెండిని 50 తులములు గల 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మని నేను చూసి వాటిని ఆశించి, ఏంటండి
మొట్టమొదటిగా చూస్తాం, రెండవది మన హృదయంలో కోరిక పడుతుందట, ఆశ కలుగుతుంది అనమాట. అది నాకు ఉంటే బాగుండు. ఎవరైనా మంచి కారు వేసుకెళ్తున్నాం అనుకోండి, ఆ కారు మనం చూసి ఎర్రగా ఉంది, చాలా బాగుంది. ఆ కారుకి ఎన్ని సీట్లోనే ఇంక బాగున్నాయి, స్టీరింగ్ ఎలాగ బాగుంది, ఆ కారు ఎలాగ ఉంది, చాలా అందంగా ఉంది, కొత్తగా ఉంది, నాకు కూడా ఉంటే బాగుండు అనుకుంటామా అనుకోమా? అనుకుంటాం. మానవ శరీరం ఇది. నేను అనుకోను అంటే తప్పు, అనుకుంటాను కానీ వెంటనే తమాయించుకుని మనకు వద్దేది దేవుడు మనకి ఇస్తే మనము వాడుకోవచ్చు అని తమాయించుకుంటే పర్లేదు. అదే తదేకంగా దాన్ని చూస్తూ దాన్ని కూడా వెళ్తూ దాన్ని కూడా పరిగెడితే అది నీలోకి పాపపు స్వభావాన్ని నీలోకి అది పంపిస్తూ ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటిగా చూశాడంట వాటిని, రెండవది ఆశించాడంట, మూడవది తీసుకున్నాడంట. ప్రియమైన బిడ్డలారా, అతడు చూశాడు, అతడు ఆశించాడు, అతడు తీసుకున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబపు. మానవుణ్ణి పాపములో పడేసింది ఏంటో తెలుసండి? ఈ జీవపు డంబమే. ఈ జీవపు డంబాన్ని మనము తొలగించుకోవాలంటే మన వల్ల కాదు. మనకంత శక్తి లేదు, మనకంత ప్రభావం లేదు, మనం అంత గొప్ప వాళ్ళము కానే కాదు. ఎవరు తొలగించగలరు? దేవుడు వీటిని తొలగించగలడు. కనుక దేవుని చెంత మనము ఉంటూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ ఆకాను చేసిన పాపానికి వచ్చినటువంటి పర్యవసానం ఏమై ఉన్నదో ఇక్కడ జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్దాం. చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము నిత్య జీవము. పాపము వలన వచ్చు జీతము మరణము. ఆకాను పాపం చేశాడు, ఇప్పుడు ఆకానికి ఏం రావాలి? ఆకానికి ఏం రావాలండి? మరణం రావాలి. పాపమునకు వచ్చి జీతము మరణము. చాలాసార్లు నేను పాపం చేశాను కదా, నాకు మరణం రాలేదు కదా అంటే, మరణం వచ్చినంత పని దేవుడు నీకు కల్పించాడు. నీ కుటుంబంలో జరగవలసిన సోదరులు తప్పిదాలు జరిగిపోయి, నీ కుటుంబంలో జరగవలసినటువంటి అనర్థాలు జరిగిపోయి, నేను పాపం చేశాను కదా నాకు రాలేదు అంటే కుదరదా, వచ్చే ఉంటాయి. ఇంకా దేవుడు ఇవ్వడానికైనా ఎప్పుడైనా పాపము నీలో మరణాన్ని తీసుకుని వస్తుంది తప్ప నీకు జయాన్ని ఎప్పుడు కూడా తీసుకురాదని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. చూడండి, ఈ పాపం చేసిన ఆకారునికి యెహోషువ వేసిన శిక్షను మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మన ముందు 4 వచనాలు ఉన్నాయి. 4వ వచనం మనం చదువుకుందాం. చదవండి ఒకసారి. 22వ వచనం చూడనప్పుడు, అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూసినప్పుడు అది డేరాలోనే దాచబడి ఉండెను, ఆ వెండి డేరా కిందే ఉండెను. కాబట్టి వాడు డేరా మధ్య నుండి వాటిని తీసుకుని యెహోషువ వద్దకును ఇశ్రాయేలు వద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. చూడండి, తప్పు చేశాడు. దొంగలించబడిన వస్తువులు అతని దగ్గర ఉంటేనే కానీ శిక్షించాలి. దొంగలించబడిన వస్తువులు అతని దగ్గర లేకపోతే శిక్షించడానికి వీలు లేదు. దొంగను పట్టుకున్నారండి, అంటే మా ఇంటికి వచ్చి దొంగతనం చేశాడండి వీడా అని చెప్పారు. వాడి దగ్గర వస్తువు దొరకాలి. వస్తువు దొరకకుండా అపరాధిగా చేయడానికి వీలు లేదు. ప్రియమైన బిడ్డలారా, కనుక ఆకాను చేసిన పాపము చెప్పేశాడు, ఒప్పుకున్నాడు. మరి ఎక్కడున్నారు అవి అంటే, నా డేరాలోని ఎవరికి తెలకుండా భూములు గొయ్యి తీసి పాతి పెట్టాను అని. మరి మీ అమ్మ చూడాలి కదా, మీ నాన్న చూడాలి కదా, లేకపోతే మీ తోటి స్నేహితులు చూడాలి కదంటే ఎవరో చూడకుండానే పొయ్యి తీసి నేను పాతి పెట్టానని చెప్పాడు. అప్పుడు మనుషులు పంపించినప్పుడు ఆ యొక్క కమ్మిను, ఆ యొక్క పై వస్త్రమును, బంగారు కమ్మిను ఆకాను కుమార్తె చూడండి అవన్నీ అక్కడ దొరికినవి. వాటిని తీసుకుని యెహోషువ వద్దకు ఇశ్రాయేలు వద్దకు వారు తెచ్చి వారికి చూపించారు. 34వ వచనం చూడండి. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలు అందరూ జరాహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, ఆ మందలను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. యెహోషువ ఆజ్ఞ ఇచ్చాడు.
36 మంది చనిపోవడానికి కారణమైనటువంటి వీడిని ఏం చేద్దాం? ఇశ్రాయేలు జనాంగంలో ఎవరు కూడా ఎప్పుడు కూడా చనిపోలేదు. ఎరుకో గోడలు కూల్చబడినప్పుడు కూడా ఎవరు చనిపోలేదు. దేవుడు వారితో ఉన్నాడు. ఆకాను చేసిన పాపాన్ని బట్టి 3000 మంది యుద్ధానికి వెళ్ళినా కానీ ఆయన మీదకి 3000 మందిలో కూడా ఓడిపోయి వచ్చారు. రెండోది 36 మంది ఆకాను యొక్క పాపం వల్ల చనిపోయారు. దేవుడికి చాలా కోపం వచ్చింది. యెహోషువకు కూడా చాలా కోపం వచ్చింది. దేవుణ్ణి అడిగాడు. దేవుని అడిగితే పాపమునకు వచ్చి జీతము మరణము కనుక వీడిని ఆకోరు లోయలోకి తీసుకుని రండి అని చెప్పి వారిని తీసుకొచ్చి ఎవరెవరిని తీసుకొచ్చారంట? ఆకాను కుమారులను కుమార్తెలను, ఆకానుకున్న సంతానాన్ని బిడ్డలను, ఆకానుకు సంబంధించిన వారందరిని కూడా, తనకున్నటువంటి సంపద అంతను కూడా చూడండి. అప్పుడు యెహోవా నీవేళ మమ్మను చూడండి ఏమని చెప్తున్నారు చూడండి. వారందరూ తీసుకొచ్చి ఆకోరు లోయలో ఉంచిన తర్వాత చూడండి, ఆ పై వస్త్రమును బంగారు కమ్మని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆకోరులోనికి తీసుకుని వచ్చారు. అతను నివసించిన డేరా, అతని కుమారులు, అతనుకున్న సమస్త మంద అంతా కూడా పాపముతో నిండిపోయింది. ఆకాను చేసిన ఒక్క పాపము, ఒక్క పొరపాటు, అది కూడా దేవుడి మాట వినకుండా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు తెలుసా? వాటిని మీరు అపవిత్రమైన దానిని దేని ముట్టుకోవద్దు, తీసుకోవద్దు, ఇంటికి తీసుకురావద్దు, వాటిని మీరు కాల్చివేయమని చెప్పాడు దేవుడు. అటువంటి దాన్ని ఆకాను ఆశించి చూసి మొట్టమొదటిగా చూశాడు, ఆశించాడు, దాన్ని తీసుకుని వచ్చాడు, పాపాన్ని మొట్టగొట్టుకున్నాడు. అప్పుడు దేవుడు చెప్పిన మాట ప్రకారము వారందరం తీసుకొచ్చి ఆకోరు లోయలోకి తీసుకుని వచ్చిన తర్వాత లోయలోనికి తీసుకుని వచ్చేటప్పుడు యెహోషువ 25వ వచనం చదవండి. అప్పుడు యెహోషువ నీవేళ మమ్మను బాధించితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచును గాక. ఇశ్రాయేలు అందరూ వారిని రాళ్లతో సావగొట్టిరి. నువ్వు నన్ను బాధపరచగలిగ ఇశ్రాయేలు అందరూ కూడా దేవుడు కూడా నిన్ను బాధపరుస్తాడు అని చెప్పుగా బాధపరచుననగా ఇశ్రాయేలు అందరూ వారిని రాళ్లతో సావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఆకోరు లోయ అంటే అర్థం ఏంటంటే పాదాలోయని దానికి అక్కడ పేరు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఒక్కడు చేసిన పాపము తన కుమారుల మీదకి వచ్చింది, తనకున్నటువంటి ఆస్తి మీదకి వచ్చింది, తన యొక్క గాడిదలు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేకలు మొత్తం సంపద అంతటి మీద కూడా ఆ పాపం వచ్చి ఏది కూడా మిగలకుండా వాటిని అన్ని కూడా ఆకోరు లోయలో వేసి వాటిని సావగొట్టి రాళ్ళతో కొట్టి వాటిని సావగొట్టి వారి మీద రాళ్ళను కుప్పగా వేసేసి జ్ఞాపకార్థంగా దేవుడు వాటిని ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. చూచుట వల్ల వచ్చే పాపం, ఆశించడం వల్ల వచ్చే పాపం, తీసుకునటం వల్ల వచ్చేటువంటి పాపం, దేవుని మాట వినకుండా ఏం చేసినా అది పాపం అనే సత్యం పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. అందుకే ఆజ్ఞాతిక్రమమే పాపము అని బైబిల్ తెలియజేస్తుంది. దేవుని మాట వినకపోవడం పాపం. ఏ మాట అన్నా కానివ్వండి, దేవుడు చెప్పిన మాటను చెవుల ద్వారా వినకుండా, గ్రహించకుండా, జాగ్రత్తగా దాన్ని అవలంబించకుండా ఎప్పుడైతే నువ్వు ఉంటావో అది పాపముతో సమానము. ఆ పాపము నిన్ను పట్టి పీడిస్తూ ఉంటుంది. ఆ పాపము నిన్ను వేదనకు గురిచేస్తుంది. ఆ పాపము నిన్ను శ్రమలకు గురిచేస్తుంది. ఆ పాపము నిన్ను దుఃఖానికి గురిచేస్తుంది. ఎందుకులే నాకు ఈ బ్రతుకు అనేటువంటి స్టేజ్లకు నిన్ను తీసుకుని వెళ్తుంది. కానీ ఎప్పుడైతే దేవుని మాటను వింటావో, దేవునికి లోబడి ఉంటావో, దేవుని సన్నిధిని ప్రార్థన చేస్తావో, దేవుని మాటకి ఎప్పుడైతే నువ్వు విలువనిస్తావో ఆ విలువను బట్టి దేవుడు నిన్ను దీవించి భూతికంతముల వరకు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ సమయం ముందు మనం దేవుని మాట వినడానికి ఇష్టపడదాం, దేవునితో నడవడానికి ఇష్టపడదాం, దేవుని చెంత ఉండడానికి ఇష్టపడదాం. దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాల కొరకు మనం ఎదురు చూద్దాం. ఈ మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా ఇంతవరకు ఊడుకులో ఉండి మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. కూడా వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డల మీద జ్ఞాపకం చేసుకోండి. ఆ కాల జీవితంలో వచ్చి నేను ప్రభు మేము నేర్చుకున్న పాఠాలు
మేము నేర్చుకున్నటువంటి పాఠాలను బట్టి నేను ప్రభు మా జీవితాలు మేము భద్రం చేసుకోవడానికి నైనా చూపు ద్వారా కానీ, ఇదిగోనైనా ఆశించడం ద్వారా కానీ, అలాగే నేను ప్రభు పొందుకోవడం ద్వారా కానీ మా జీవితంలోనికి పాపం ప్రవేశించకుండా, శాపాలు మేము పొందుకోకుండా మా జీవితాలను ప్రభు ఆశీర్వాదకరమైనటువంటి మార్గాలు మేము నడిపించుకోవడానికి కృప చూపించండి. ఆజ్ఞాతికరమే పాపం అన్నావు తండ్రి. పాపమునకు వచ్చి జీతము మరణమని సెలవిచ్చిన దేవా, ఈ సమయం నీ బిడ్డల మేము అట్టి రీతిగా నేను ప్రభా నీ రక్తమును పొందుకున్న మేము, నీ రక్తము చేత కడగబడినటువంటి మేము, మా ఆలోచనలు, మా తలంపులు, మా ఉద్దేశాలన్నీ కూడా ప్రభా పవిత్రముగా నీ సన్నిధానంలో ఉంచుకోవడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ సమయం అందు ప్రభు మేము ముట్టివారు మట్టివారు తండ్రినైనా ఈ లోకంలో నీతిగా బ్రతకడం మా వల్ల కానిటువంటి పరిస్థితినైనా నీ కృప లేనిదే ప్రభునైనా మేము నీతిగా బ్రతకలేము. నేను ప్రభు నీ సహాయం లేనిదే ప్రభా ఈ లోకంలో నీ బిడ్డలుగా మేము బ్రతకలేమునైనా కనుక ఈ సమయం ముందు నేను ప్రభా నీ తోడు నీ బిడ్డల మీద మాకు దయచేయండి, నీ కాపుదల నీ బిడ్డల మీద మాకు దయచేయండి. మీరే మమ్మల్ని మీరు నడిపించండి, మా చేతిని పట్టుకుని మీరు నడిపించండి. ఈ లోకములో పాపములో పడిపోకుండా, శాపములో పడిపోకుండా మా జీవితాలను ప్రభు నేను మీరే కాపుదల దయచేసి నడిపించమని విన్నటువంటి నేను ప్రభు వాక్యం నీ బిడ్డల హృదయాల ఫలింపచేయండి. మా జీవితాలలో, మా కుటుంబాలు, మా బిడ్డలు, మా బ్రతుకులన్నీ కూడా ప్రభు క్షేమకరంగా ఉండినట్లుగా నీ ఆజ్ఞను మేము పాటిస్తూ నేను ప్రభా నీ వాక్యానికి విధేయులమైన తండ్రి మీ సన్నిధానంలో ప్రార్థన చేసుకుంటూ మేము ముందుకు సాగేటువంటి నీ కృపను మాకు దయచేదురుగా. కానీ కొడుకులవ్వండి ఎంతవరకు మాతో నడిపించిన దేవా స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ బిడ్డలు ప్రార్థించిన ప్రతి ప్రార్థన మీరు మీ పాద సన్నిధి చేర్చుకునే వారికి ప్రతిఫలము దయచేయండి. ఈ రాత్రి ప్రభునైనా క్షేమకర్మగా, ఆరోగ్యకర్మగా నీ బిడ్డల ప్రభు ఆశీర్వదించండి. ఈ సన్నిధానంలో నుంచి ఇంటికి వెళ్ళి చూడగానే సన్నిధానం ఆశీర్వాదం వారి గృహాలలో వచ్చండి. వారి గృహాల చుట్టూ మీకు కంచి వేయండి, కాపుదల దయచేయండి. యోబు చుట్టూ కంచి వేసిన రీతిగా నీ బిడ్డల చుట్టూ మీరు కంచి వేయండి. అటు రీతిగానే యెహోషువతో మాట్లాడిన రీతిగా నీ బిడ్డలు మనం అందరితోనూ మాట్లాడండి. నీ బిడ్డలతో మాట్లాడి నీ బిడ్డలు తప్పరలో చేయండి, ఆశీర్వాదాలతో నింపండి. రేపటి దినం మరలా పునరుద్ధాన పండుగలో మేము కలుసుకుని నిన్ను స్తుతించి నేను కనపరిచే భాగ్యం నీ బిడ్డలు మాకు దయచేదురుగా. కానీ చేసిన ప్రార్థన పాదజాన్ని చేర్చుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వ పర్యంతమ సంగమునకును మనకును సదాకాలము తోడు నెడగొండునగాక. ఆమేన్. యేసు రక్తమే చెయ్యి, ప్రవేశ రక్తమే యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునగాక. ఆమేన్. ఆమేన్.